ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే దీపావళి ప్రజలకు డబుల్ దీపావళి కానుకగా పన్నుల భారం గణనీయంగా తగ్గించబోతున్నట్లు ప్రకటించారు. శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ వికసిత భారత్ 2047 లక్ష్యంతో కొత్త తరహా సంస్కరణలు తీసుకురావడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ప్రజలకు దీపావళి గిఫ్ట్ అవుతుంది. కొత్త తరహా జీఎస్టీ సంస్కరణలు తీసుకువస్తున్నాం. దీంతో దేశవ్యాప్తంగా పన్నుల భారం తగ్గుతుంది అని చెప్పారు. గత 8 ఏళ్లలో ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో అనేక మార్పులు, సులభతలు తీసుకువచ్చింది. ఇప్పుడు వాటిని సమీక్షించాలన్న డిమాండ్ పెరుగుతోంది. కొత్త టాస్క్ ఫోర్స్ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి అన్ని సూచనలు పరిగణలోకి తీసుకుని సంస్కరణలను రూపొందించనుంది. దీనివల్ల చిన్న మధ్య తరహా పరిశ్రమలు మరియు చిన్న వ్యాపారాలకు పెద్ద ఊతం లభించను. ఈ సందర్భంగా మోదీ తన ఇప్పటి వరకు ఉన్న అత్యంత పొడవైన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ఇచ్చారు. మొత్తం 103 నిమిషాల పాటు ఎర్రకోటపై నుండి మాట్లాడారు. 2024లో ఆయన ప్రసంగం 98 నిమిషాలు సాగింది. ఈసారి ఆ రికార్డును అధిగమించారు. ఉదయం 7:33 నిమిషాలకు మొదలైన ప్రసంగం 9:16 నిమిషాలకు ముగిసింది. అదే సమయంలో మోదీ 12 వరుస స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలు ఇచ్చి ఇందిరాగాంధీ రికార్డును అధిగమించారు. ఇప్పుడు ఆయన కంటే ముందున్నది జవహర్లాల్ నెహ్రూ మాత్రమే. ఆయన 17 సార్లు వరుసగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.